హలో. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి మరియు పాస్టర్ గారికి నా నిండారు వందనాలు చెప్పుకుంటున్నానండి. సిలువలో పలికిన యేసయ్య పలికిన 7 మాటలలో రెండవ మాట ధ్యానించుకుందాము. మనం చూసుకుంటాం కదా, కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన మాటలు పవిత్రమైన మాటలు. సో ఆయన మాటలు చెప్పే అర్హత నాకు లేదు, కానీ ఆయన పలికిన పవిత్రమైన మాటలలో రెండవ మాట ధ్యానించుటకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని చెల్లించుకుంటూ లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనం 43వ వచనము చదువుకుందామండి. సిలువలో పలికిన రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము. మాట చెప్పండి. థ్యాంక్ యూ మా. ఇక్కడ ఇదే సంఘటన మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 38 వర్స్ చూస్తామండి. అలానే మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో 38వ వచనంలో సిలువ వేయబడట చూస్తాము. అలానే 44వ వచనం చదవనమ్మా. అదే అధ్యాయంలో 27వ అధ్యాయం 44వ వచనం. సరే, ఇదే సంఘటన మనం మార్కు సువార్తలో కూడా 15వ అధ్యాయంలో చూస్తామండి. కానీ మనకి ఇక్కడ బాహాటంగా ఒక సంఘటనను మనకి వివరించాలంటే లూకా భక్తుడు కొన్ని సంఘటనలు మనకి చాలా వివరంగా రాయటం మనం చూస్తాము. కొన్ని యేసు ప్రభు వారు ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు మనం మత్తయి సువార్తలో చూస్తాం, మార్కు సువార్తలో చూస్తాం, కానీ లూకా భక్తుడు మాత్రం కొన్నిటిని బాహాటంగా వివరించి చూస్తాం. కొంతమంది అంటారు, అంటే కొన్ని ప్రవీణులు అంటారు, లూకా భక్తుడు ఎందుకని చేస్తారంటే లూకా ఈజ్ ఎ డాక్టర్ అంట. సో ఆయనకి అన్నీ వివరంగా తెలియాలంట. సో దానికి అందుకోసమే ఒక సంఘటన జరిగినప్పుడు లూకా భక్తుడు కొన్ని ఎగ్జాంపుల్ మగ్దలేన మరియ కోసం, అదంటే మగ్దలేన మరియ కాదు, మేరీ ఆఫ్ బేతనియా మరియ గురించి కూడా మనకి లూకా సువార్తలో ఉన్న ఆ సంఘటన మంచిగా వివరించి చూస్తాం. ఇదే ఇక్కడ బందిపోటు దొంగ రెండవ మాట పలికినప్పుడు కూడా మనకి లూకా సువార్త 23వ అధ్యాయం 38వ వచనం నుంచి చూస్తే మనకి మొత్తం 39వ వచనం చూస్తే మనకి అక్కడ మొత్తం ఏమి జరిగిందో అక్కడ ఫుల్ టర్మ్ పిక్చర్ మనకి లూకా భక్తుడు రాయడం చూస్తాము. సో ఇక్కడ మనకి దేవుడు చెప్పాల్సుకున్నది ఏమంటే, అందరూ ఉన్నారు అక్కడ. ఆ సంఘటనలో మనము సైనికులను చూస్తాము. పొద్దున 9 గంటలు మొదలుకొని 6 గంటలకి దేవుని అప్పచెప్పారు పిలాతుకి. 6 నుంచి 9 వరకు ఆయన అక్కడ ఆ జడ్జిమెంటల్ దాంట్లో ఉన్నారు. 9 గంటల నుంచి 12 గంటల దాకా ఆయనకి సిలువ ప్రయాణం చూస్తాము. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఈ సిలువలో పలికిన 7 మాటలను చూస్తాము. ఇక్కడ మనకి అక్కడ ఉన్న సంఘటనలో చాలామంది చూస్తాం. 2 బందిపోటు దొంగలను చూస్తాము, ఒక సైనికులను చూస్తాము, అక్కడ అధికారులను చూస్తాం. కానీ వాళ్ళందరిలో ఒక్క దొంగ మాత్రం యేసు వైపు చూడడం మనం చూస్తాము. ఇక్కడ మనకి 23వ లూకా సువార్త 23వ అధ్యాయం 41 వచనం 42వ వచనం మనం చదువుకున్న రీతిగా యేసును చూచాడు. ఇక్కడ అప్పటి వరకు నిందించిన వాళ్ళు దూషించారు, అందరు దూషించారు, కానీ యేసయ్య మొదటి మాట ఎప్పుడైతే వాళ్ళు కూడా నిందించారు, బందిపోట్ల దొంగలు నిందించారు, దూషించారు, నీకు జరిగింది నువ్వు రక్షించుకో, నువ్వు రక్షించుకో, నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించుకో అని అక్కడ హేళన చేశారు. కానీ ఎప్పుడైతే యేసయ్య మొదటి మాట తండ్రి వీరేమి చేయించినా వీరెరుగను కనుక వీరిని క్షమించమని ఏ మాట అయితే చెప్పబడిందో అక్కడ యేసయ్య గుణంను చూశాడు. అక్కడ ఆ దొంగ యేసయ్య క్షమాపణ చూశాడు. అంత భయంకరంగా క్రూరంగా ఉమ్మి వేశారు ఆయన దూషించారు, కానీ ఒక్క మాట పలకలేదు. ఆయన ఎప్పుడైతే చూశాడో అక్కడ దొంగ మారు మనసు పొందడం మనం చూస్తాము. ఇక్కడ మన లోకంలో కూడా మనకి దేవుడు చెప్పాల్సిన మన క్రిస్టియన్స్ మెయిన్గా ఒక అన్యులు తప్పు చేస్తే ఎవరు చూడరండి, కానీ మన క్రిస్టియన్స్ ఒక తప్పు చేశారంటే 10 మాటలు అంటారు. అంతేనా? ఒక వేరే వాళ్ళు తాగితే ఏమంటారు, తాగుబోతులే అనుకుంటారు. కానీ మన ఒక చర్చికి వెళ్ళే క్రైస్తవుడు తాగితే చూసావా తాగుతున్నాడు, బయలు పట్టుకుందన్నాడు. సరే, ఒక మహిళను చూద్దాం, ఆమె బయట ఏమన్నా తప్పు చేస్తుంది అనుకోండి, చూసావా బయలు పట్టుకు తిరిగిద్ది, ఒక మాట అంటుందని కదా. మనం ఇక్కడ నేర్చుకోవాల్సిందంటే మన జీవితము అందరూ చూస్తారు,
మన ప్రవర్తన అందరు చూస్తారు. మనం ఏ రీతిగా ఈ లోకంలో ఉంటున్నామో మన మాట, మన ప్రవర్తన అది దేవునికి వేరే వాళ్ళని ఒక ఆత్మ రక్షించే విధంగా ఉంటుందా, ఒక ఆత్మని నరకంలో పడే విధంగా ఉంటుందా, మనం ఒక్కసారి గ్రహించుకుందాం. ఈ మధ్యాహ్న సమయం ముందు ఇక్కడ యేసయ్య పలికిన ఒక్క మాట వలన ఒక దొంగ రక్షించబడ్డాడు. ఇక్కడ అదే యేసయ్య మాట విన్నాడు కదా. మనం ఈ లోకంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం ఒక్కసారి మనం గమనిద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో చాలా కొండ మీద ప్రసంగం మనం చూస్తాం. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ యేసయ్య చేసింది కూడా అదే. ఆయన పలికిన మాట, తండ్రి వీరేమిచ్చిన ఆ మాట ద్వారా ఈ దొంగ మారుమనసు మనుషులు మీ సత్క్రియలు చూసి ఆ మాట్లాడిన ఆ మొదటి క్షమాపణ మాట ద్వారా ఒక దొంగ రక్షించబడడం చూస్తాం. అలాగే రెండవ మాట, మొదట ఆయనను చూడడం మనం చూస్తాం. ఇంకొకటి ఆయన అంగీకరించాడు. ఏమని అంగీకరించాడు? ఆయన యేసయ్యకు ఒక రాజ్యం ఉందని, తండ్రితో సహవాసం ఉందని, ఆయన పరలోక రాజ్యం ఆయనకి ఉందని, ఆయన రాజ్యంలో అది అందరూ ఆయన చెప్తాను కదా. మనకి యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తాం కదా, యేసే మార్గం, నేనే మార్గంను సత్యము జీవనం యేసయ్య చెప్తారు. ఇక్కడ దొంగ ఎప్పుడైతే అక్కడ మనకి అదే సంఘటనలో మనము పిలాతు మన శిలువ పైన చూస్తాం కదా, ఏమని రాస్తాం? యూదుల రాజుగా అక్కడ రాయబడడం చూస్తాం. ఇంకా ఇద్దరు దొంగలకి రాయడం చూడం. అక్కడ ఆయన ఎప్పుడైతే పలికిన మాట ప్రకారము ఆయన యూదుల రాజుగా ఆయన గాయకున్నాడు. కాబట్టి మనకి 42వ అధ్యాయంలో యేసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఆయన అంగీకరించాడు. ఆయన రాజుగా అంగీకరించాడు. ఇక్కడ మనకి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం కదా, ఎందరైతే అంగీకరించారో వాళ్ళందరినీ దేవుని పిల్లలుగా అంగీకరిస్తాడు దేవుడు. మనం యేసయ్య వైపు చూసినప్పుడు ఆయన మనం స్వీకరించడానికి సదా సిద్ధంగా ఉంటారండి. మనం ఇక్కడ వీళ్ళు మామూలు దొంగలు కాదు, బందిపోటు దొంగలు. ఇక్కడ మనం ఒక పాపం చేస్తే మనమే జడ్జిమెంట్కి ఉంటాం. అయ్యో నేను ఇంత పాపం చేశాను కదా, దేవుడు అంగీకరిస్తాడా, దేవుడు నన్ను స్వీకరిస్తాడా? చాలామందికి ఉన్న క్వశ్చన్ అనమాట. ఎందుకు అనేక మంది మనకి దేవుని రాకపోవడం ఎందుకు అంటే వాళ్ళు అంటారు, అమ్మో నేను ఇంత, చాలామంది ప్రభురాత్రి భోజనం కూడా తీసుకోరు. ఎందుకంటే అమ్మో నేను ఇంత పాపాలు చేశాను కదా, నేను ఇది తీసుకుంటే దేవుడు నన్ను అంగీకరిస్తాడా, నేను ఇది చేశాను కాబట్టి దేవుడు నన్ను వస్తాను. ఇక్కడ బందిపోటు ఆ మాత్రం ఆలోచించలేదు. హీ నెవర్ రియలైజ్డ్ ఏంటంటే నేను ఇంత బందిపోటు దొంగని కదా, నా పాపం దేవుని నన్ను అంగీకరిస్తారా యేసయ్య అని ఒక్క మాట ఆలోచించకుండా ఎట్ ద మూమెంట్ ఇదే రక్షణ దినం ఆలస్యం చేయకుండా ఆ వచ్చిన ఆపర్చునిటీని దొంగ వినియోగించడం చూస్తాము. ఏమని చెప్తాడు యేసు? ఆ పదంలోనే యేసయ్య తన పశ్చాత్తాపం చూడడం చూశారు. యేసయ్య తను ఎంతగా పశ్చాత్తాపం అంటే ఎంత రిపెంట్ అయ్యి ఎంత దేవుని తనను అంటే రిపెంట్ అయ్యి తనను ఎలాగా క్షమాపణ అడుగుతున్నాడో చూశారు. ఆ ఒక్కవాడు క్షమాపణ అడగకపోయినా కూడా యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు యేసయ్య ఏమాట అంటారండి 43వ వచనంలో, ఇక్కడ యేసయ్య కూడా ఆలస్యం చేయలేదు. ఇక్కడ నేను ఇంకొక వ్యత్యాసం చెప్పాలనుకుంటున్నానండి. రెండవ దొంగ ఇక్కడ ఇద్దరం చూస్తాం. ఒక దొంగ దేన్ని మన నాలుక మీద జీవము మరణమును మన నాలుక వశంలో ఉన్నాయి కదండి. మొదటి దొంగ ఎన్నుకున్నాడు? నరకాన్ని ఎన్నుకున్నాడు. రెండవ దొంగ నిత్య జీవం ఎన్నుకున్నాడు. ఇక్కడ యేసయ్య నిత్య జీవంలో ఉండడానికి ఒక దొంగ ఎన్నుకున్నాడు. ఈరోజు ద చాయిస్ వాట్ వి మేడ్. ఈ లోకంలో మన మాట్లాడే విధానం, మన ప్రవర్తన, మనము ఏ రీతిగా ఎన్నుకున్నాం, జీవం ఎన్నుకున్నామా మరణం ఎన్నుకుంటాము. చాలామంది చాలా మాటలు మాట్లాడతారు. కానీ మనకి ఇక్కడ బైబిల్ చెప్తుందంటే మన నోటి మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏది చూస్ చేసుకున్నామో జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ లోకంలో ఇక్కడ చాలామంది ఉన్న వారందరూ సైనికులు అందరూ ఉన్నారు, కానీ ఒక దొంగ మాత్రమే నిత్య జీవుని ఎంచుకున్నట్టు చూస్తాము. అలానే మూడవది యేసయ్య వాళ్ళని ఆయన నిత్య జీవుని ఎన్నుకున్నప్పుడు యేసయ్య అతన్ని స్వీకరించడం చూస్తాము. ఒక మాట చదువుకొని ముగించుకుందామంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూద్దామండి. కదా ఇక్కడ మనం చూసినప్పుడు మనకి ఈ వాగ్దానము నెరవేరిందా నెరవేరలేదా చెప్పండి.
ఇక్కడ ఒక దొంగ విషయంలో అది నెరవేరడం అని చూస్తాం. అక్కడ ఆ క్షణం ఎప్పుడైతే తను యేసయ్యను అంగీకరించాడో అతని తీర్పులోకి రాక మరణం నుండి జీవంలోనికి దాటిపోయాడు. ఇక్కడ దొంగ అదే జరిగింది. మనం కూడా ఇప్పుడు మనం చేసిన డిసిషన్ ఇప్పుడే మనము చాలామంది ఆలస్యం అనుకుంటాం, కానీ ఏమో ఈ వాగ్దానం ఎవరికైనా మనకి దేవుడు ఇవ్వాలనుకొని ఈ వాగ్దానం ఈరోజు చెప్తున్నారేమో. మనం ఆలస్యం చేయకుండా ఎవరైతే మారుమనసు పొందాలనుకున్నారో, ఎవరైతే ఈ లోకంలో దేవుని కొరకు జీవించాలనుకున్నారో అది మనం జీవించాలని దేవుడు కోరుచున్నాడు. అలాగే 23వ వచనం కూడా 5వ అధ్యాయము 25వ వచనం కూడా చదువుదామండి. అవును, ఇక్కడ అదే మనం ఇక్కడ ఆ గడియని ఎవరు యూటిలైజ్ చేసుకున్నారో మన దొంగ యూటిలైజ్ చేసుకోవడం చూసాం. ఆ గడియని ఇదే రక్షణ దినమని యేసయ్య చెప్తున్నారు. సో మనం ఆయన మాట విని ఆయన గైకొని ఆయన మాట అంగీకరించినప్పుడు మనము యేసయ్య బిడ్డలం అవుతాం. యేసయ్య నిత్య జీవనం మనం తీసుకువెళ్తాడు. ఈరోజు మనం కూడా దేవుడిని మన తప్పులు ఒప్పుకొని మనకు రాకడ ఎప్పుడు తెలియదు, మన పోకడ ఎప్పుడు తెలియదు. ఇప్పుడు రాకడ రావచ్చు, ఎప్పుడు మనకి మరణం రావచ్చు, కానీ దేవుడు మన మాట చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ క్షణమే మనం మారుమనసు పొందితే మనం నిత్య జీవంలో ఉంటాం. ఆలస్యం చేయకుండా వచ్చేవాడు త్వరగా వచ్చినాడని మనకి ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. మనం ఆఖరిగా ఇంకొక వచనం చదువుకొని యెషయా గ్రంథం 53వ వచనం చదువుదాం. 53వ అధ్యాయం చదువుదామండి. 53వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి చదువుదామండి. ఇది మనకి ఇక్కడ ఇదే వాగ్దానం మనకి సిలువలో నెరవేరబడ చూస్తాం. మనం ఎప్పుడైతే సిలువ ధ్యానించుకుంటున్నామో ఒకసారి మనం 53వ అధ్యాయం మొదటి నుంచి 12వ వచనం చదివితే మనకి ద పెయిన్ ఎలా యేసయ్య ఎలా ఆ మార్గం సిలువ మార్గంలో ఎంత అనుభవించారో, అసలు ఆయనకి స్వరూపమైన లేదు అన్నీ ఒక్కసారి ఆయన గుణమును అంతా మనకి యెషయా 53లో మొత్తం తెలుస్తుంది. ఈ 11వ వచనంలో మనకి రెండవ మాట నెరవేర్పును చూస్తాం. ఆయన అనేకుల్ని నిర్దోషులుగా చేశాడు. ఇక్కడ దొంగని కూడా ఒక దోషైన మామూలు దొంగ కూడా కాదు, ఆయన బందిపోటు దొంగని కూడా ఆయన నిర్దోషిగా ఎంచి ఆయన పరలోక రాజ్యంలో ఆయన చేర్చుకోవడం చూస్తాం. సో ఈరోజు మన జీవితాలను మార్చుకొని ఆయన అంగీకరించి ఆయన పరదేశంలో మనం కూడా మన రాకడికి రహస్య రాకడలో మనం అందరం ఎత్తబడాలని దేవుని కోరుచున్నారు. కాబట్టి ఈ చిన్న వాక్యం దేవుడు మనం ఇంకో దీవించును గాక.